ఓ కృష్ణ. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పినటువంటి మాటలు ఎంతో స్పష్టంగా అర్థమైన రీతిలో స్వచ్ఛంగా ఉంటాయి. శ్రీకృష్ణుడికి భక్తి, ప్రేమ, కీర్తనలు, నృత్యాలు అంటే చాలా ఇష్టం అండి. నాకు శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి అవయవాలు ఇచ్చాడు, అన్నం, నీరు, గాలి, వెలుతురు అన్నీ ఇచ్చాడు. ఇంకా ఎన్నెన్నో ఇస్తున్నాడు. తర్వాత అనుకున్న కోరికను నెరవేరుస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు, తృప్తిని ఇస్తున్నాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆయన మన వద్ద నుంచి కోరేది ఏమిటో తెలుసా? ప్రేమను కోరుతున్నాడు, భక్తిని కోరుతున్నాడు, మీద నమ్మకాన్ని కోరుతున్నాడు. మనం ఏది కోరకుండానే అన్నీ ఇస్తున్నాడు. మనం ఆ పరమాత్మకి బిడ్డలైన తల్లిదండ్రులకు అడుగుతాడా? తల్లిదండ్రులు బిడ్డలకు అన్నీ ఇస్తారు కదా. అదేవిధంగా ఈ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్మ, పరమేశ్వరుడు తన బిడ్డల మీద మనకు అన్నీ ఇస్తున్నాడు, దుఃఖంగా ప్రేమిస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, కోరికలను నెరవేరుస్తున్నాడు, ఇస్తున్నాడు, ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని మనకి ప్రసాదించాడు. మనల్ని సంరక్షించడానికి మనకి తోడుగా పరమాత్మగా మనలోనే ఉన్నాడు. ప్రేమ, స్వచ్ఛమైనటువంటి మనస్సు, భక్తి కావాలి. పత్రం పుష్పమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యువహృతమస్నామి ప్రయతాత్మనః. భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా సమర్పించుచున్నాడు. అట్టి వారిని నేను ప్రీతితో స్వీకరించుతున్నాను. పరమాత్ముడికి పంచభక్ష పరమణాలు పెట్టనవసరం లేదండి. కానీ పుష్పం కానీ, ఒక ఫలం కానీ, గంగని కానీ సమర్పిస్తే చాలు. అతనికి కావలసింది ప్రేమ, స్వచ్ఛమైనటువంటి భక్తి. కోరుకున్నది అదే. భగవంతుడు మనకు ఏది ఇచ్చినా అది ఆ శ్రీకృష్ణ పరమాత్మకు, ఆ పరమేశ్వరుడికి సమర్పించి మనం మహాప్రసాదంగా స్వీకరించాలి. ఏ ఇంట్లో గిళ్ళకి తెచ్చినా, మనం ఏది వండుకున్నా అది పరమాత్మనికి సమర్పించి విశ్వాసంతో నమస్కరించి దీపంతో అర్చనలు చేస్తూ ఆ భగవంతుని నామం పలుకుతూ ఆ భగవంతుని గాథలను వింటూ కీర్తనగా చేస్తూ పాడుతూ భక్తితో చదువుతూ అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ 10 మందికి చెప్పుతూ ఆచరింపజేసేటట్టు చేస్తూ మన జీవితం ధన్యం చేసుకోవాలి. ఆ పరమాత్ముడికి ప్రియ పాత్రులమవుతాము. ఆ దయకు, కృపకు కలిగిన వాళ్ళం అవుతాము. భగవంతుడు మనకు ప్రసాదించే మోక్ష సిద్ధిని మనం పొందుతాము. ఈ సంసార జీవితం నుండి, సాగరం నుంచి ఈజీగా పరమాత్ముడి పాదాల చెంతకు చేరుకుంటాము, మోక్షం పొందుతాము. అంటూ లేకుండా కైలాసంలో, వైకుంఠంలో భగవంతుని కీర్తనలు చేస్తూ, నృత్యం చేస్తూ హాయిగా అక్కడే ఉంటాం. మళ్ళీ జన్మంటూ లేకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. మనం అసలు యాగాలు చేయనవసరం లేదు. ఆ భగవంతుని ప్రేమతో, భక్తితో, ఆర్తితో అర్చన చేస్తూ, ఆ భగవంతుని నామాన్ని పలుకుతూ, కీర్తనలు చేస్తూ ధ్యానంలో ఉండడమే ఈ యుగంలో సూక్ష్మంలో మోక్షం అండి. తండ్రి యందు ప్రేమగా, భక్తితో ఉంటే చాలు, ఆర్తిగా నమస్కరిస్తే చాలు, జీవితం ధన్యమైనట్టే. భగవంతుడు చెప్పినట్టు ధర్మంగా ఉంటూ, స్వచ్ఛమైన మనసుతో ఉంటూ, స్వచ్ఛమైన మాటలు, చక్కనైన మాటలు పలుకుతూ, ఎదుటి మనిషిలో పరమాత్మను చూస్తూ, వీలైనంత మనం సాయం చేస్తూ, మన శక్తానుసారంగా దానం చేస్తూ, మనల్ని ధర్మం అవసరం లేదండి. మనకు ఉన్నంతలో ఎంతో కొంత దానాలు చేస్తూ ఉండాలి. వస్త్రదానమని, అన్నదానమని చేస్తూ ఉండాలి. అన్ని దానాల్లో కూడా అన్నదానం చాలా మంచిది. ఏ మనిషి అయినా భోజనం చేసిన తర్వాత తృప్తిగా చాలమ్మా, అన్నదాత సుఖీభవ అని అంటాడు, తృప్తిగా ఉంటాడు. అతను భోజనం పెట్టడం వల్ల సంతృప్తిని పొందుతాడు. అది ఒక పరమేశ్వరుని దీవెన అవుతుంది, మోక్షానికి దారి చూపుతుంది. ఎప్పుడైనా సరే మనకు ఉన్న దాంట్లో దానం చేస్తూ ఉండాలి. సమయంలోనూ అబద్ధం అనేది ఆడకూడదు. బ్రతకడం అలవాటు చేసుకోవాలి.
ముందే లెగడం అలవాటు చేసుకోవాలి. రాత్రులు వేగంగా భోంచేసి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతినిత్యం ఇంటిలో దీపారాధన చెయ్యాలి. 3 దీపాలను వెలిగించాలి. నేనైనా కొబ్బరి నూనెతోనైనా నువ్వుల నూనెతోనైనా సరే కనీసం దీపారాధన చెయ్యాలి. ఏ దీపారాధన చేసినా దీపారాధన ముఖ్యం. నిత్యం దీపారాధన చేసి పుష్పాలతో పూజించి పసుపు కుంకాలు అక్షతలతో చందనంతో పూజ చేసి అర్చన చేసి విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేసి తులసి కోట వద్ద కూడా దీపారాధన చేసి నైవేద్యాలు పెట్టి గంగను సమర్పించి భక్తితో ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతుని మనసారా చూస్తూ నమస్కారం చేస్తూ భక్తితో అర్చనతో ఆర్తితో అయిపోయిన తర్వాత సాష్టాంగం చేస్తూ మనస్ఫూర్తిగా తండ్రికి హారతినిస్తూ ఈ పాటలు అంటే చాలా ఇష్టం. ఆ హారతి పాట పాడుతూ జయమంగళం నిత్య శుభమంగళం అని భగవంతునికి హారతి ఇస్తూ భగవంతుని శరణాగతి పొందాలి. సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. నిత్యం మనం ఇటువంటి నియమాలు పాటించాలి. మనం ఏది తిన్నా ఏది వండుకున్నా భగవంతుని నైవేద్యంగా సమర్పించుకొని మహాప్రసాదంగా మనం స్వీకరించాలి. ధర్మాలు మనం సక్రమంగా నివర్తించాలి. ఇంట్లో ఉన్న ఇల్లాల్ని ఉన్న ఆడపిల్లలను పెట్టకుండా చూసుకోవాలి. వాళ్ళని ఆనందంగా ఉండేటట్లు ప్రవర్తించాలి. ఆడపిల్లలు ఆడవాళ్ళని అందరూ కూడా లక్ష్మీదేవిగా భావించాలి. తప్ప ఇతర ఆడవాళ్లను అమ్మవార్లుగా భావించాలి. వారు పాటించాలి. భర్తను పరమేశ్వరుడుగా పూజించాలి. మాటను గౌరవించాలి. ఇష్టాలు కూడా భర్త తెలుసుకోవాలి. భర్తలిద్దరూ కూడా ఒకరి మాటను ఒకరు గౌరవించుకొని ఒకరికొకరు సహకరించుకోవాలి. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడు నీడగా ఉండాలి. బాధ్యతలను సమానంగా పంచుకోవాలి. తల్లిదండ్రులు తన బిడ్డలను ఫస్ట్ భక్తి దారిలో పెట్టాలి. పెద్దలు ఎందుకు గౌరవం నేర్పాలి. చెప్పిన మాట వినేటట్లు చెప్పాలి. భయపెట్టి చెప్పకూడదు. చిన్నప్పటి నుంచే భగవద్గీత నేర్పించడం చదవడం నేర్పించాలి. మంచి మార్గంలో పెట్టే బాధ్యత తల్లిదండ్రులది. పిల్లలకు ఫస్ట్ గురువు తల్లి తండ్రి. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడం, వాళ్ళని సంతృప్తి పరచడం, టైంకి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం ఇదే గృహస్థ ధర్మం అండి. గోవుల్ని పూజించడం, గోవులకి సంరక్షణ నిమిత్తం నచ్చినంత అమౌంట్ ఇవ్వడం, సేవ చేయడం మీద ఈర్ష ద్వేషాలు లేకుండా మనస్సుతో అందరిలోని పరమాత్మను చూస్తూ లోక సమస్త సుఖనోభవంతో భగవంతుని కోరుతూ అందరి ఆనందం తన ఆనందంగా భావిస్తూ అస్సలు స్వార్థం లేకుండా స్వార్థంగా బ్రతుకుతూ స్వచ్ఛంగా ఎవరి విధి ధర్మాల వారు నిర్వర్తిస్తూ విమర్శించకుండా మంచిగా నడుస్తూ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ బాధ పెట్టకుండా మంచిగా ఉంటూ ఇతరులకు మంచిని బోధిస్తూ అందరిలోనూ కలిసిమెలిసి ఉంటూ ప్రతి జీవిలోని కూడా పరమాత్మను చూస్తూ హింస చేయకుండా మాంసాహారం కాకుండా సాత్విక ఆహారం తీసుకుంటూ చేసే విధులన్నీ కర్మలన్నీ ఆ భగవంతుడికి అర్పిస్తూ నిర్వర్తించడమే భగవంతుడికి ఎంతో ఇష్టమండి. ఎవరి విధి వాళ్ళు నివర్తించినట్లయితే భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. భగవంతుడికి ఇష్టమైన వారు ప్రియపాత్రులు అవుతారు. ఇటువంటి వారికి ధర్మాత్ములైన వారికి భగవంతుడు ఎటువంటి లోటు చేయడు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. సుఖశాంతులు ప్రసాదిస్తాడు. అన్నింటిలోని విజయాన్ని పెంపొందిస్తాడు. వారికి చావు దశలో ఉన్నవారికి కూడా సునాయాసంగా ప్రాణం పోయేటట్లు చేస్తూ తనలోని చేర్చుకుంటాడు. తన దగ్గరికి చేర్చుకుంటాడు. మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వైకుంఠాన్ని స్థిర నివాసంగా చేస్తాడు. మళ్ళీ జన్మంటూ లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తూ వైకుంఠవాసుడు తన దగ్గరే ఉంచుకుంటాడు.